Hi guys, this is Bhuneshwar Chakravarti. Please subscribe my channel Hana Gardens. ఇది మామూలుగా సీడ్ వెరైటీ ఏదన్నా భారతి సీడ్ వెరైటీ. సో మొక్కజొన్న డ్రిప్ లో పెట్టారంటే నాటిచ్చారు విత్తనాలు. మామూలుగా భూమిలోకి నాటిచ్చారు మాన్యువల్గా మనుషులతో. సో చూడండి డ్రిప్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఇటు సాయిల్ బయటికి పోయింది. ఇట్లా చూడండి అసలు ఎంత హైట్ పెరిగింది. 8 అడుగులు పెరిగిందా, 8 నుంచి 10 అడుగులు పెరిగింది. బాగా కంకి కూడా చూడండి, ఇక సైజు డబ్బుల కంకిలు కూడా వస్తున్నాయి. చాలా నీట్గా కనపడుతుంది తోట కూడా. అసలు నేను లోపలికి పోతుంటే కూడా నాకు కనబడట్లేదు. ఇక చూడండి సాయిల్ కూడా బాగా నానింది. అంటే మొత్తం డ్రిప్లోనే ఫర్టిగేషన్ కానీ మామూలు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఫర్టిగేషన్ కానీ ఏదైనా కూడా చేస్తున్నారు. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. సో ఎన్ని అడుగుల డిస్టెన్స్ ఉందన్న? 4 ఫీట్. అంటే 4 ఫీట్ అంటే 2 సార్లు వచ్చినాయి. సో అవతల డబుల్ 2 సైడ్స్ పెట్టినారు కాబట్టి వాటర్ మామూలుగా మనకి 1 ఇంచు, అదే 1 ఇంచు కోటి, 3 ఇంచుల కోటి ఉంటుందా బొక్క వాటర్ పైప్ అట్లా. చూడండి అసలు ఎంత హైట్ ఉంది. అసలు కంకి కూడా చాలా బాగా కట్టింది. డబుల్ కంకులు కూడా కట్టినట్లున్నాయి నీకు. చూడండి ఇది ఒకటే దానికి 1, 2, 3 కంకులు వచ్చినాయి ఒకటే దానికి. ఈల్డింగ్ కూడా బాగా దిగేటట్టుంది. చూడండి సాల్ మనకు కనబడట్లేదు, చక్కగా చూసేగినంత హైట్లో ఉంది. సో మినిమం ఒక 10 అడుగుల పైన ఉన్నట్టు పెరిగినట్టుంది. సో 40 క్వింటాల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంత ఉంది రేటు? పెట్టుబడి అంతా మొత్తం అంతా 15,000 వేసుకో. పెట్టుబడి ఒక 20,000 వరకు ఉంటుంది. 40 క్వింటాలు దిగుబడి ఒక 2,200 ఇప్పుడు మార్కెట్ రేట్ ఉంది. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా చేసినారు. నీట్గా డ్రిప్లో కదా, అది కూడా ఎక్కడ మిస్టేక్ కాకుండా నీళ్ళు కూడా బాగా వదిలినారు. సో అందుకే ఇంత నీట్గా ఉంది చూడండి. మొత్తం అంతా ఒకటే బోర్. ఈ అదృష్టం ఏంటంటే ఈ 2,000 ఎకరాల్లో ఈయన దగ్గర దాంట్లోనే నీళ్ళు ఉంటాయి బోర్లో. మిగతా వాళ్ళకి ఎవరికి లేవు నీళ్ళు. అందుకే ఈడ మాత్రమే పచ్చగా ఉంది ఈ అడవిలోకి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదండి అసలు లోపలికి పోయేటట్లు కూడా లేదు. నీకు ఏది ఫినోలెక్సా? ఫినోలెక్స్. సో మనమే కదా ఫినోజిన్ వల్ల మనం చేస్తున్నాం కదా. ఫినోలెక్స్ కంపెనీ వాళ్ళ డ్రిప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఈ లాటర్లోంచి వాటర్ పడతాయి ఇట్లా, ఈ డివి దీంట్లోంచి వాటర్ పడుతుంది అన్నమాట ఏదైనా ఉంటే. చాలా నీట్గా ఉంది. బాగా భలే వాటర్ కూడా సప్లై అయినట్టుంది. అందుకే ఇంత నీట్గా ఉంది తోట. ఓకే.